హలో అండి. ఇంతవరకు నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోస్లో అవన్నీ ఇంటి దగ్గర తీసినవే ఉంటాయి, పొలాల దగ్గర అలా. ఈ వీడియో థంబ్నెయిల్ స్టార్టింగ్ 10 సెకండ్స్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది మేమేదో పెళ్ళికి వచ్చేసామని. ఈ పెళ్ళి వాళ్ళతో అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు. ఈ పెళ్ళికి బయలుదేరి వెళ్ళకముందు మా హస్బెండ్ షాప్ దగ్గర ఉన్నాడు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. తను కాల్ చేసి షాప్ దగ్గరకు వస్తావా, నేను పెళ్ళికి వెళ్ళొస్తాను అని అన్నాడు. సరే వెళ్దు, ఆగు, నేను అక్కడికి వస్తాను పాపని తీసుకొని, నువ్వు ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్దు అని చెప్పాను. మళ్ళీ కొద్దిసేపటికి ఏమనుకున్నాడో ఏమో, నువ్వు కూడా వస్తావా, నేను ఒకడనే ఎలా వెళ్ళేది అని అన్నాడు. మరి నాకు ఆ పెళ్ళిలో ఎవరూ తెలియదు కదా అంటే, తెలియని వాళ్ళు పెళ్ళికి వెళ్తేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, ఈ మ్యారేజ్ కూడా తెలుగు వాళ్ళదే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చేసి మేము తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి ఎంజాయ్ పండుగ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము ఫుడ్ సెక్షన్ దగ్గరికి. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళగానే ఇదేదో బ్రోకలీ ఆల్మండ్ సూప్ అంట, దాన్ని టేస్ట్ చేసాము. ఈసారి మాతో పాటు చిన్నబ్బాయిని కూడా తీసుకొచ్చాము. మనం తినడానికి ఒకటో రెండో మాత్రమే ఆప్షన్స్ ఉంటే మనం కంప్లీట్గా తింటాము కడుపు ఫుల్గా. ఇలా ఎక్కువ వెరైటీస్ ఉన్నప్పుడు తినాలని ఉంటుంది కానీ తినాలనిపించదు. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా? ఒక్కొక్కసారి కొన్ని అకేషన్స్కి మనం ఓన్ రెడీ అయ్యి వెళ్ళిపోతాము, అక్కడ అందరూ నార్మల్గా సింపుల్గా వచ్చింటారు. ఇంకొకసారి ఏమవుతుందంటే మనం సింపుల్గా రెడీ అయ్యి వెళ్తే అక్కడికి వచ్చిన వాళ్ళంతా గ్రాండ్గా రెడీ అయ్యి వచ్చింటారు. ఇలా జరిగింది ఈరోజు కూడా. నేను రెడీ అయ్యేటప్పుడేమో అక్క చెప్పింది ఇవన్నీ పెట్టుకెళ్ళు కమ్మలు అన్నీ అని చెప్పి, మనకెవరో తెలియదు కదక్క ఎలా వెళ్తే ఏమని ఇలా వచ్చేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరినీ చూసాక అనుకున్నాను బాగా రెడీ అయ్యి వచ్చింటే మనం కూడా బాగుండు కదా అని. ఇంకా రెడీ అవ్వటాలు ఇవి అవి ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్లేట్లు తీసుకొని నీట్గా తుడుచుకొని లైన్లో వచ్చేసినాము. కర్రీస్ చాలా వెరైటీసే పెట్టిన్నారు, అందులో పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉన్నింది. ఈ ఇడ్లీలు కూడా మనం నార్మల్గా ఇంట్లో చేసే ఇడ్లీలా కాకుండా రౌండ్ షేప్లో వచ్చి సాఫ్ట్గా ఉన్నాయి. ఇలాంటి మ్యారేజెస్కి రావడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన మ్యారేజ్లో కూడా మనం ఇంత నిమ్మలంగా ఉండిండం నాకు తెలిసి. రిసెప్షన్లు ఫోటోషూట్లు ఇవి అవి అనుకుంటా బాగా అలసిపోయి ఉంటాము. ఈ 3 వెరైటీస్ తినడానికి నేను 6 కర్రీలు వేపించుకొని వచ్చాను. నేను స్టార్టింగ్లో పెట్టించుకున్న ఐటమ్స్ అన్నీ తినేసిన తర్వాత మెయిన్ సెక్షన్లోకి వచ్చేసాను. చిన్నబ్బాయి మేము బయలుదేరేటప్పుడు ఏదో ఎగ్జైట్మెంట్లో తను కూడా రెడీ అయ్యి వచ్చేసాడు, కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంతా వాళ్ళ అమ్మపైనే లోకం ఉంది. మా మమ్మీని కూడా పిలుచుకొచ్చింటే బాగుండు, మా మమ్మీని కూడా పిలుచుకొచ్చింటే బాగుండు అని ఒక 3-4 టైమ్స్ అలా అనింటాడు. మా అక్కకి వీక్ డేస్లో ఎప్పుడూ నైట్ షిఫ్టే ఉంటుంది, సో తను రాలేదు. నేను ప్లేట్లో పెట్టించుకున్న ఐటమ్స్ అన్నీ తినేసరికే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా ప్లేట్ అక్కడ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయో చూద్దామని ఇలా వచ్చాను. నార్మల్గా చాలా చోట్ల సలాడ్ విషయానికి వస్తే కుకుంబర్ లేకపోతే క్యారెట్ ఎక్కువగా పెడతాంటారు, ఇక్కడ వీళ్ళు ముల్లంగి బీట్రూట్ కూడా పెట్టారు. నేను స్టార్టింగ్లో పెట్టిన ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రియలైజ్ అయ్యాను ఇక్కడ పికెల్స్ పొడి అవి కూడా ఉన్నాయి. నేను ఫస్ట్లోనే వీటిని చూస్తుంటే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి అవేవి తినకుండా వైట్ రైస్లో వీటిని వేసుకొని తినేదాన్ని. నార్మల్గానే పికెల్స్ పొడులు అలాంటివి నాకు చాలా ఇష్టము. నేను 7th క్లాస్ నుంచి మొత్తం నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం హాస్టల్లోనే ఉన్నాను. అలా ఈ పికెల్స్ పొడులు అలవాటు అయిపోయినాయి. ఆ అలవాటు కాస్త ఇప్పుడు అతి ఇష్టంగా మారిపోయింది. మీలో కూడా ఎవరైనా హాస్టల్లో ఉండి స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ పానీపూరి కూడా పెట్టున్నారు. పానీపూరి అంటే ఇష్టం ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నార్మల్గా నా వీడియోస్కి పెద్దగా కామెంట్స్ ఏవి రావు, కామెంట్ చేస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చింటే పెడతారు. నేను ఒక 3 డేస్ బ్యాక్ మా హస్బెండ్ డీమార్ట్ నుంచి కొన్ని స్నాక్స్ తెచ్చాడు పిల్లల కోసమని ఒక వీడియో పోస్ట్ చేసింటే దానికి ఒక కామెంట్ పెట్టారు, అలాంటి చెత్త ఫుడ్ పెట్టకు అని. నేను ఆ కామెంట్ని డిలీట్ చేసేసాను.
సోషల్ మీడియా అంటేనే పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. కాకపోతే ఎలాంటి నెగటివ్ ఉండకూడదని నేను ఆలోచిస్తాను. ఈ పావ్ బాజీ గురించి ఎప్పుడూ చూడటం, వినటమే తప్ప ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఈరోజు టేస్ట్ చేద్దామంటే ఆల్రెడీ టమ్మీ ఫుల్గా ఉంది. నన్ను ఎదురుగానే పెట్టుకొని ఎక్కడుంది మా పిచ్చి మమ్మీ అని జుట్టు పీక్కొని మరీ వెతుకుతాంది పాప. ఇంతకుముందే పికెల్స్, పొడి అవి ఉండేటివన్నీ చూసాం కదా, కొద్దిగా టేస్ట్ చేద్దామని కొంచెం రైస్ పెట్టించుకొని ఇక్కడికి వచ్చేసాను. నేను కొద్దిగా రైస్ పెట్టించుకొని పికెల్ అన్నిటినీ టేస్ట్ చేస్తాను అని మా హస్బెండ్తో అంటే, వాటిని కానీ వదిలేసావంటే నేను ఎత్తినే అంటగడతాను అని అన్నాడు. వేస్ట్ చేసే ఉద్దేశం లేకపోతేనే పెట్టించుకొని తిను, నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను అని అన్నాడు. ఐటమ్స్ ప్రిపరేషన్ అంతా ఇక్కడ చేస్తా అన్నట్టున్నారు. కడుపొద్దు అంటది, కళ్ళు కావాలంటాయి అన్నట్టు ఎలాగో ఒకలాగా ఆ పికెలు రైసు తినేసి ఇక్కడికి వచ్చేసాము. ఫ్రూట్ సలాడ్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చేసాము. ఈ టూత్ పిక్స్ ఏదో కొద్దిగా వెరైటీగా ఉన్నాయి కదా, నేను ఫస్ట్ టైం చూస్తాను. నేను ఇక్కడ ఇలా బిజీలో ఉంటే మా హస్బెండ్ పిల్లలకి పాప్కార్న్ స్మెల్ వచ్చినట్టుంది, వెళ్ళి పాప్కార్న్ తీసుకొచ్చారు. ఈ ఐస్ క్రీమ్ దగ్గర చాలామంది ఉన్నారు. ఐస్ క్రీమ్ తినే ఉద్దేశం లేదు, ఇంకా బయలుదేరి వస్తా అంటే ఇక్కడ కిల్లీ పెట్టి ఇస్తున్నారు. దీనిని స్వీట్ పాన్ అంటారో లేకపోతే కిల్లీ అంటారో తెలీదు. దాన్ని తీసుకొని మా హస్బెండ్కే ఇచ్చేసాను. నేను ఎప్పుడు ఇంతకుముందు టేస్ట్ చేయలేదు, ఇప్పుడు టేస్ట్ చేసే ఉద్దేశము లేదు అని అక్కడ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని బయలుదేరేసినాం. ఇంతకీ మీకు మీ మ్యారేజ్ గ్రాండ్గా చేసుకోవాలంటే ఇష్టమా, లేకపోతే సింపుల్గా అయినా పర్లేదు, మనసుకు నచ్చిన వాళ్ళతో పేరెంట్స్ ముందర జరిగినా ఓకేనా? అలా సింపుల్గాను వద్దు, గ్రాండ్గాను వద్దు. పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి చేసుకుంటాం కాబట్టి మన బడ్జెట్కి తగినట్టు చేసుకుంటే సరిపోతుందంటారా? వీటిలో మీరు దేనిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేసేయండి. స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందని, అప్పటి నుంచి కొద్దిగా భయం అయిందనమాట ఈ యూట్యూబ్ గురించి. ఇంతవరకు వీడియో చూసారు కదా, నచ్చింటే లైక్ చేయండి. ఇలా ఈ మ్యారేజ్ అంతా ఒక రౌండ్ వేసేసి ముసుగులు కప్పుకొని ఇంటికి బయలుదేరేసినాము. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.